ఒక కాటన్ కట్ చేసుకోవాలన్నమాట. కాటన్ అంటే దూదే. హ్మ్. కాటన్ అంటే చాలా మంది కాటన్ బట్ట అనుకుంటున్నారు. అవును. క్లాత్ అనుకుంటున్నారు. హ్మ్. కాదు. మనకి సర్జికల్ దొరుకుతది. అంటే మెడికల్ షాప్‌లో సర్జికల్‌గా దూది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం కట్టు వేయడానికి ఆ దూదే వేస్తాం. ఏ హ్మ్. దూదంటే ఆ దూది వేయం కదా! సర్జికల్ దాంట్లో పెద్ద సైజు దొరుకుతుంది మెడికల్ షాప్‌లో. అది తెచ్చుకొని హ్మ్. మనం ఏదైతే ఆముదం ఉందో ఆ ఆముదాన్ని హ్మ్. మంచిగా హ్మ్. అంతా వేయాలి. అదంతా అబ్జార్బ్ అవుతుందన్నమాట. హ్మ్. అది ఒక ప్లాస్టిక్ ముక్క గూడా హ్మ్. పెట్టుకొని, దాని మీద ఈ దూది పెట్టుకొని, దాని మీద అంతా వేసి అది బాగా అబ్జార్బ్ అయిన తర్వాత సపోజ్ పొట్టకు వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవాలి. ఓకే. ఇలా పెట్టేసుకొని ఏదైనా క్లాత్ ఏసి కట్టేసుకోవాలి. హ్మ్. బ్రెస్ట్‌కి ఏసుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకోవాలి. సపోజ్. హ్మ్. సో, లివర్‌కి వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి. హ్మ్. కొలాన్‌కి వేసుకోవాలి. కింద వేసుకోవాలి. లోయర్ అబ్డామెన్ హ్మ్. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఎవరికైనా సిస్ట్ ఉంది. హ్మ్. వాళ్ళు లోయర్ అబ్డామెన్‌కి ఇక్కడ వేసేసుకోవాలి. హ్మ్. రోజు రాత్రి పడుకునేటప్పుడు వేసి హ్మ్. పెట్టుకున్నారనుకోండి, పొద్దున్నే లేసి తీసి పక్కన పెట్టొచ్చు. ఒకసారి ఇది మనం నూనె వేసింది వారం రోజులొస్తది మీకది. హ్మ్. 1 వీక్ తర్వాత పడేయడమే. హ్మ్. ఇప్పుడు ఇది మనం లోపలికి తీసుకోమనట్లేదు. హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే క్వెషన్‌కి ఆముదం వాడితే మిమ్మల్ని లోపలికి తాగండి అని నేను అనట్లేదు. హ్మ్. లేదా ఇదేమి మెడిసిన్ అని నేను చెప్పట్లేదు. నువ్వు ఒకటి ఎక్స్‌ట్రా గ్రోత్ లోపల ఇక్కడ ఉన్నప్పుడు దాని మీద ఇలా ప్యాక్ ఏస్తే తగ్గుతది. అవును. ఒకవేళ తగ్గలేదనుకోండి హ్మ్. తగ్గదు. ఇది ఒక చిన్న ప్రయత్నం. హ్మ్. ఇప్పుడు 100 మెంబర్స్ వేసుకుంటే 100 మెంబర్స్ తగ్గకపోవచ్చు. కానీ 90 మెంబర్స్‌కి ఖచ్చితంగా తగ్గుతది. అవును. అది రెడ్యూస్ అవుతుంది. హ్మ్. ఆ పెయిన్‌ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా దీంట్లో నొప్పిని తగ్గించే గుణం ఉంది. హ్మ్. లోపలికి బోన్స్ లోపలికెళ్ళిపోతదిది. హ్మ్. మీరిక్కడ వేశారనుకోండి, ఈ రిస్ట్ జాయింట్ ఇవన్నీ కార్పల్ జాయింట్స్ ఉంటాయి ఇక్కడ. హ్మ్. మనకి ఓ 6 జాయింట్స్ ఉంటాయి ఇక్కడ. హ్మ్. ఈ లోపలికెళ్ళిపోతది. ఇట్లా ప్యాక్ చేయడం వల్ల. రిస్ట్ పెయిన్ ఉంది. ఇక్కడ వేసుకోండి. హ్మ్. ఈ ఫింగర్స్ కార్పల్ ఈ చిన్న చిన్న జాయింట్స్‌లో పెయిన్ ఉంది. ఈ ఫింగర్‌కే వేసుకోండి. హ్మ్. ఇలా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి ఆర్థరైటిస్ ఉంటాయి. ఇవన్నీ వాచిపోతాయి పాపం. హ్మ్. ఇప్పుడు వైరల్ ఫీవర్స్‌కి, చికెన్ గున్యా అవును. కూడా వచ్చి వచ్చి తగ్గాక వీళ్ళు ఆ నొప్పులు నొప్పులు తగ్గట్లేదు. భరించలేరు. హ్మ్. ఏంది వాళ్ళకి వేసుకోండి. ఏమైంది ఒక్కొక్క వేలుకి హ్మ్. వేసుకొని రాత్రి పెట్టుకొని పడుకోండి. యెస్. పొద్దున్నే లేసి తీసేయండి. ఓ 10 రోజుల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా! యెస్. సో, ఆముదం ఉపయోగించే విధానం తెలియాలి. హ్మ్. ఆముదం అనేది దీన్ని అసలు మర్చిపోయారు. అవును. అంటే మీ చిన్నప్పుడో, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు ఆ టైంకి మీకేమన్నా ఎళ్తే అప్పుడైతే వాళ్ళ అంటే ఇది నాకు తెలిసి 70 దాటిన కాడి నుంచి ఇది మెల్లగా ఆముదం అనేది తగ్గిపోయింది. హ్మ్. 1970 వరకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆముదం ఉండేది. అవును. చంటి పిల్లలున్నారంటే ఆముదం ఉండేది. బాలింతలున్నారంటే ఆముదం ఉండేది. ప్రెగ్నెంట్ అదే కడుపుతో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఆముదం ఉండేది. సో, ఇంట్లో ఆముదం ఉంటే మనకి ఒక అండగా ఉండేదన్నమాట. ఎందుకంటే మోషన్ అవ్వలేదు. పొట్ట బ్లోట్ అయిపోతుంది. అరగట్లేదు. ఏం లేదు సింపుల్‌గా ఇట్లా అప్లై చేసేవాళ్ళు. లేకపోతే ఒక ఏసేసి ఇలా బట్టలాగా వేసేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడంటే కాటన్ చెప్తున్నాం. కాటన్ అంటే ఎక్కువ పీల్చుకుంటది హ్మ్. కాబట్టి వేసేవాళ్ళు. చంటి పిల్లలకైతే ఏముంది? పొట్టకి ఇట్లా రాసేస్తే చాలు. పిల్లలు ఓ గుక్క పెట్టి ఏడుస్తా ఉంటారు. పొట్ట బ్లోట్ అయ్యి ఉబ్బిపోతది పాపం. ఒక్కొక్కసారి అంటే పాలు తాగే పిల్లలు చంటి పిల్లలకు కూడా హ్మ్. అరగదు. అవును. కొన్నిసార్లు హ్మ్. అరగవు. సెర్లాక్ గానీ, హ్మ్. ఇప్పుడు ఫార్ములా మిల్క్ గానీ, నార్మల్ మిల్క్ అవును. కూడా ఒకసారి పొట్టనొప్పి హ్మ్. వచ్చినప్పుడు ఏడుస్తా ఉంటారు. మనకి అర్థమవ్వదు. ఈ గ్రైప్ వాటర్ అని హ్మ్. ఒకటి వాటర్ ఉంటది. అవును. ఆ వాటర్ ఇస్తారు. అసలు ఆ వాటర్ రాకముందు హ్మ్. మనం ఏం పెట్టేవాళ్ళం ఆముదమే. అవును. ఇంకా బాబుకి ఇబ్బందవుతుంది. హ్మ్. మోషన్ అవ్వట్లేదు అనంటే కొద్దిగా ఊరికే అట్లా తీసి ఇట్లా నాలికి నాకిస్తారు. హ్మ్. అంటే వేలుతో కొంచెం ఇట్లా తీసి ఇట్లా. హ్మ్. అప్పుడు ఉగ్గు గిన్నెలుండేయి. ఇప్పుడు ఉగ్గు గిన్నెలు వాడుతున్నారో హ్మ్. లేదో తెలీదు గానీ హ్మ్. ఉగ్గు గిన్నెలుండేయి. బాగా పిల్లలకి మోషన్ అయ్యి గట్టిగా అవుతుంది అంటే ఆ ఉగ్గు గిన్నెతో కొంచెం హ్మ్. ఎంత ఒక 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 4, 5 చుక్కలు హ్మ్. అంతే. చంటి పిల్లలకి అంతకు మించి అవసరం లేదు. హ్మ్. 4, 5 చుక్కలు. ఏంటి మనం పొట్టకి రాసినా, హ్మ్. లేకపోతే అప్లై చేసినా కూడా వాడికి తగ్గట్లేదు అనంటే, హ్మ్. కొంచెం 4 చుక్కలు నోట్లో హ్మ్. ఆ పిల్లర్‌తో గాని, లేకపోతే ఉగ్గుగిన్నెతో కొంచెం పొద్దున్నే ఫస్ట్ లేస్తారు కదా పిల్లలు. హ్మ్. అప్పుడే కాళ్ళ మీద పడుకోబెట్టి వేసేస్తారన్నమాట. వేసి కాస్త మంచిగా ఇట్లా మసాజ్ చేస్తే హ్మ్. హాయిగా ఉంటారు. వాళ్ళకి డైజెషన్ బావుంటది. హ్మ్. అన్నీ బావుంటాయి. ఆముదం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. హెడేక్ కూడా చాలా అవును. చాలా మంది మైగ్రేన్ హెడేక్‌తో బాధపడుతూ ఉంటారు.
ఇట్లా కట్టుకుని చీకటి కూడా చూడలేకుండా కూర్చుకుని ఉంటారు. వాళ్ళు ఏమి లేదు, ఇట్లా ప్యాక్ వేసేసుకున్నారంటే చాలు. సో ఎక్కువసేపు వేసుకోవాలి. కాకపోతే అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు డే టైం వేసుకోకండి, నైట్ వేసుకోండి. నైట్ వేసుకుంటే మీరు ఎక్కువసేపు ఉండొచ్చు. కట్టి పడుకున్నారనుకోండి, పడుకునే ముందు ఎక్కువసేపు ఉండొచ్చు, మనకి ఇబ్బంది కూడా ఉండదు. మరి అయితే మ్యామ్ ప్రత్యేకంగా ఈ నావెల్లో బొడ్డులో ఒక 4 చుక్కల ఆముదం వేసుకుంటే కనుక చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయంటారు. అది ఎట్లాగా? నావెల్లో ఒక 2-3 చుక్కలు వేసుకుని కొంచెం మీ ఫింగర్తో ఇట్లా బొడ్డులో కొంచెం ఇలా మసాజ్ చేసుకుని, తర్వాత ఇలా 4 ఫింగర్ ఇలా చేత్తో ఇట్లా పొట్టకి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల, రోజు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవడం వల్ల ముఖ్యంగా కంటి చూపు బాగా పెరుగుతుంది, సైట్ బాగా తగ్గడం వస్తుంది. దాని తర్వాత డైజెషన్ బాగా అవుతుంది, అసిడిటీ తగ్గుతుంది, అల్సర్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ ఉండదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. డైజెషన్ ప్రాబ్లంలో మనకి డయాబెటీస్ కూడా డైజెషన్లోకే వచ్చింది. సో ఈ బొడ్డులో వేసుకోవడం వలన ఇంత రిజల్ట్ ఉంది మనకి. ఇప్పుడు అందరూ అసిడిటీతో బాధపడుతున్నారు, అందరూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మళ్ళీ మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఆముదం వాడడం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో సివియర్గా ఉంది, బాగా సివియర్గా ఉంది వాళ్ళకి ఏం చెప్తాము అని అంటే, ఒక 1 వీక్ జస్ట్ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఒక 30 ml మిల్క్, గోరువెచ్చగా ఉండాలి పాలు. మాకు పాలు పడవు అని అంటే మామూలు రూమ్ టెంపరేచర్ కొంచెం మజ్జిగైనా పర్వాలేదు, మజ్జిగ కూడా వద్దు అనుకుంటే వామ్ వాటర్, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు ఏదైనా కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాంట్లో 3 టీ స్పూన్లు, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే చిన్న స్పూన్లు, ఒక 3 నుంచి 4 వేసుకోవచ్చు, కలుపుకుని తాగేయాలి. ఇలా తాగితే మోషన్స్ అయిపోతాయా? ఏం అవ్వవు. ఒక్క మోషన్ మార్నింగ్ లేవగానే అవుతుంది, అంతవరకే. కానీ ఇలా తాగడం వల్ల ఏమవుతుంది అంటే, ముఖ్యంగా మీ లోపల కొలోన్ ఉంటుంది కదా, మీ ఇంటెస్టైన్స్ అన్నీ మాయిశ్చరైజర్ అవుతాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ మోకాళ్ళు మెయిన్ పెద్ద జాయింట్స్ అంటే మనకి 2 మోకాళ్ళే కదా, ఈ మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఎందుకు అరిగిపోతున్నాయి అంటే, మీ కొలోన్లో మీ పెద్ద ప్రేగులు డ్రై అయిపోతున్నాయి, దాని లోపల మాయిశ్చరైజర్ లేదు. సో ఈ డ్రై అవ్వకుండా, ఇవి డ్రై అయిపోవడం వల్ల ఇమీడియట్గా ఇక్కడ కూడా డ్రైనెస్ అయ్యి గుజ్జు తగ్గుతుంది, ఈ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. అందుకే ఎప్పుడు కూడా మన పేగులు మాయిశ్చరైజర్ అంటే లూబ్రికెంట్ అనేది ఉండాలన్నమాట, డ్రై అవ్వకూడదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ డ్రైనెస్ ఉంటుంది. అందుకే ఇప్పుడు 60 ఏళ్ళు వాళ్ళు మనకు ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలా ఉన్నారనుకోండి, రాత్రి పడుకునేటప్పుడు అంత ఒక స్పూన్ ఆముదం రోజు వాళ్ళకి ఇచ్చేసేయాలి, పడుకునేటప్పుడు తాగమని చెప్తే. ఫ్రీ మోషన్ అవుతుంది, ఆ డ్రైనెస్ ఉండదు, ఈ జాయింట్ పెయిన్స్ ఉండవు, ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి ఈ జాయింట్స్ ఇవన్నీ కూడా. ఈ ఆముదం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, ఆల్రెడీ అరిగిపోయో ఏదో విధంగా ఏజ్ వలన ఉన్నవాళ్ళు లోపలికి తీసుకోవాలి. ఎన్ని రోజులు? వారం 10 రోజులు లోపలికి తీసుకోండి, తర్వాత ఆపేసేయండి, లేదా 1 వీక్ తీసుకుని ఆపేసేయండి. రోజు ఈ మోకాలకి ప్యాక్ లాగా వేసుకోండి, ఏది దూదికి పెట్టుకుని ఆ దూది డైరెక్ట్గా మసాజ్ ఏం చేయదు, ఇట్లా 2 వేసి ఏదైనా క్లాత్ వేసి కట్టేసేయండి. ఇలా మీరు 10 రోజులు చేయండి. 10 రోజులు చేసినప్పుడు ఆగండి, కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. 10 రోజులకి ఏం తగ్గిపోవు, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్, ఈ నెలలో చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్, మళ్ళీ 5 డేస్ ఆముదం తాగండి నెక్స్ట్ మంత్. ఇప్పుడు జనవరిలో చేశారనుకోండి, ఫెబ్లో మళ్ళీ 5 రోజులు ఆముదం తాగండి, మళ్ళీ ఒక వారం రోజులు మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి, మళ్ళీ మార్చిలో సేమ్ అంతే 5 రోజులు తాగండి, మళ్ళీ మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి. ఇలా మీరు ఒక 6 నెలలు చేయండి, 6 మంత్స్ చేయండి, చాలా బాగుంటుంది. లేదు మీకు పెయిన్ ఎక్కువగా ఉందంటే 1 మంత్ రోజు వేసుకోవచ్చు, మధ్యలో ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చినా ఏం ప్రాబ్లం. 1 మంత్ రోజు వేసేసుకోండి. 1 మంత్ రోజు ప్యాక్ వేసుకోవడం ఏముంది, అదేమన్నా మందా? ఏం కాదు కదా, రాత్రి పడుకునేటప్పుడు ప్యాక్ వేసేసుకోండి. 1 మంత్ తర్వాత ఆపేసేయండి. ఆపేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక వారం రోజులు నొప్పి అది ఏమన్నా ఉంటే, అలా మీరు రెగ్యులర్గా కొన్ని రోజులు అలా చేయడం వల్ల మీ నొప్పులు మెల్లమెల్లగా తగ్గుతాయి. ఇదే ఆల్ ఆఫ్ సడన్గా ధన్మని ఏం తగ్గదు, స్లోలీ వెళ్తుంది. స్లోలీ అది లోపల అబ్జార్బ్ చేసేస్తుంది, బోన్కి వెళ్ళిపోతుంది అది. అందుకే బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, ఈవెన్ స్పైనల్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్ ఉంటే
ఇక్కడ వెనకాల ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇట్లా నడుముకి ప్యాక్ వేసేసుకోమని చెప్తాం. సపోజ్ ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ ప్యాక్ వేసేసుకోండి. ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ వేసేసుకోండి. ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ వేసుకోండి. ఇక్కడ పెయిన్ ఉంటే ఇక్కడ వేసేసుకోండి. వేసుకుంటే మీకు తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ Yes. తెలిసిపోతుంది మనకి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఆముదం సెలెక్షన్ అంటే మీరు చెప్పారు, ప్లాస్టిక్ సీసాలో ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న ఆముదం అసలు వాడకూడదు. సో గాజు బాటిల్లో ఉన్న ఆముదాన్ని వాడుకోవాలి. ఆముదం తయారు చేసే విధానం కూడా చాలా చక్కగా చెప్పారు. ఎందుకు వెగటుగా ఉంటుందంటే క్వాలిటీ లేని ఆముదాలతో తయారు చేసినవి అయితే వెగటుగా ఉంటుంది, రిజల్ట్ అనేది అసలు రాదు. మీరు చాలాసార్లు ఇక్కడ చూపించడం కూడా జరిగింది, ఆముదం అంటే ఎలా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, దాని ఫ్రాగ్రెన్స్ అనేది ఎట్లా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు మ్యామ్. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. అసలు ఎలా వేసుకోవాలి, ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సో డౌట్స్ ఉన్నా ఒకసారి క్లారిటీ కోసం కాల్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.